అల్వల్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. అల్వల్ చిన్నరాముని చెరువులో అక్రమంగా నిర్మించిన భవన నిర్మాణాలను కూల్చివేస్తుంది. ఎఫ్టీఎల్ పరిధిలో భవన నిర్మాణాలపై హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు. పోలీస్ బందోబస్తు నడుమ జేసీబీ సహాయంతో 3 భవన నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. నిర్మాణాలను కూల్చివేస్తుండగా నిర్మాణదారులకు హైడ్రా అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎస్సీ కాల్వల్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అల్వాల్ చిన్నరాయని చెరువులో అక్రమంగా నిర్మించినటువంటి భవనాలను హైడ్రా అధికారులు ఉదయం నుంచి కూల్చివేతలు కొనసాగిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఎఫ్టీఎల్ పరిధిలో భవన నిర్మాణాలపై హైడ్రాకు అనేక ఫిర్యాదులు అందాయి. హైడ్రా ఏర్పాటు తర్వాత ఈ చెరువుల పరిసర ప్రాంతాలని కబ్జా చేసి అక్కడ చెరువుని పూర్తిగా మాయం చేసే ప్రయత్నం చేయడంతో ఫిర్యాదులు ప్రజావాణిలో పరిశీలించినటువంటి అధికారులు ఎక్కడెక్కడ చెరువులని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. అక్కడ నిర్మాణాలు చేపట్టకూడదు, అది ఎఫ్టీఎల్ పరిధి, ఫుల్ లెవెల్ ట్యాంక్ పరిధి అని తెలిసినప్పటికీ కొంతమంది అధికారుల్ని మేనేజ్ చేసి అక్కడ ఈ భవనాలను ఏర్పాటు చేయడంతో హైడ్రాకు వచ్చినటువంటి ఫిర్యాదుల పైన ఈరోజు అల్వాల్ చిన్నరాయని చెరువు సమీపంలో అక్రమంగా నిర్మించినటువంటి భవనాలు, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఆ భవనాలన్నీ కూడా తొలగింపు చర్యలు ఉదయం నుంచి కూడా కొనసాగుతా ఉన్నాయి. పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి బుల్డోజర్లు, జేసీబీలు అక్కడికి చేరుకొని 3 భవనాలను ఇప్పటికే హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. మొత్తం 8 భవనాలు ఈ చెరువు కానుకొని ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ ని కబ్జా చేసి ఈ భవనాలని అనుమతి లేకుండా నిర్మాణాలు చేశారంటూ కూడా హైడ్రా విచారణలో బయటపడింది. నిర్మాణాలను కూల్చివేసేటువంటి సమయంలో ఈ స్థానిక కాలనీ వాసులు, ఆ ఇంటి యజమానులంతా కూడా హైడ్రా అధికారులతో కొంత వాగ్వాదానికి గురి చేయడంతో పోలీసు ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి రూల్స్ కి వ్యతిరేకంగా మీరు ఎఫ్టీఎల్ పరిధిని ఆక్యుపై చేసి అనుమతి లేకుండా ఈ భవనాన్ని నిర్మాణం చేసినందుకు మీరు తప్పనిసరిగా హైడ్రాకు సహకరించాలి, హైడ్రా చెప్పిన విధంగా నడుచుకోవాలి, లేని పక్షాన మీ పైన కేసులు పెడతామంటూ కూడా వారిని సంజాయించి తిరిగి దూర ప్రాంతానికి పంపించినట్టుగా తెలుస్తోంది. హైడ్రా వచ్చినటువంటి ఫిర్యాదుల పైన క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఆ చెరువులు పూర్తి స్థాయిలో కబ్జాకి గురైనా, ప్రభుత్వ ల్యాండ్లు ఎక్కడైనా కబ్జాకి గురైనా, జిహెచ్ఎంసీ పార్క్ స్థలం ఎక్కడైనా కబ్జాకు గురైనా అవన్నీ రిపోర్టు చేయించుకొని పాత శాటిలైట్ మ్యాప్ ప్రకారంగా చెరువు విస్తరణ ఎంత, చెరువు ఈ దారులను కూడా ఎట్టెట్టుగా అవుట్ఫ్లో ఇన్ఫ్లో జరుగుతా ఉన్నాయి, ఈ ప్రాంతం ఏదైనా కబ్జాకు గురైందా, ఎప్పుడు కబ్జా చేశారు, ఎవరు కబ్జా చేశారంటూ కూడా కంప్లీట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ ప్రాంగణాన్ని అంతా కూడా రక్షించేటువంటి బాధ్యత హైడ్రాకు ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది. కాబట్టి ప్రాపర్టీస్ రక్షించేటువంటి విషయంలో హైడ్రా ఒక అడుగు ముందుకు వేసి ఏ చెరువులని కబ్జాకి గురి చేసి పురాతన భవనాలని వీళ్ళు ఆక్రమించేసి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేసి ఇన్ని రోజుల పాటు ఇల్లీగల్ గా ఉంటున్నారో వాళ్ళందరికీ నోటీసులు అందజేసి వారికి ఇచ్చినటువంటి టైం ప్రకారంగా వారి ఖాళీ చేయబోయేసరికి ఈ రోజు బుల్డోర్లను తీసుకొచ్చి అల్వాల్ చిన్నరాయని చెరువును ఆక్రమించినటువంటి భవనాలన్నీ కూడా కూల్చివేస్తా ఉన్నారు. మొత్తం 9లో 3 భవనాలు ఇప్పటికే నేలమట్టం చేశారు. ఇంకొన్ని భవనాలను కూర్చే ప్రక్రియ కొనసాగుతోంది. సునీత, అయితే ఇప్పుడు రవితేజ, మరోపక్క ఇప్పుడు ఆల్రెడీ నిర్మాణాలు కూల్చివేతలకు గురవుతున్నాయి కదా, వాటికి సంబంధించి ముందుగానే ఏమైనా నోటీసులు అందాయా? బాధితులకు రెవెన్యూ అధికారులు మున్సిపల్ హైడ్రా అక్కడికి చేరుకొని సర్వే నిర్వహించేటప్పుడు మీరు ఇల్లీగల్ గా ఈ చెరువుని ఆక్యుపై చేసి భవనాలు నిర్మించారంటూ కూడా అప్పుడు ఫిజికల్ గా వారి నోటీస్ కి తెలియజేయడము, మళ్ళీ నోటీసులు అందజేసి ఈ టైం లోపు మీరు ఇల్లు ఖాళీ చేయాల్సి ఉంటుంది, ఖాళీ చేయకపోతే పూర్తి స్థాయిలో నేలమట్టం చేయాల్సి ఉంటుందని ఒక విషయాన్ని కూడా వాళ్ళకు తెలియజేసి నోటీసులు అందజేసిన తర్వాతనే ఈ చర్యలకు పూనుకుంటా ఉంటుంది హైడ్రా. ఈ రోజు అల్వాల్లో జరిగేటువంటి ఈ కూల్చివేతల విషయంలో కూడా మొదట 3 భవనాలను కూల్చివేసేటువంటి యజమానులకు కూడా ముందుగానే సమాచారం ఇచ్చారు. మిగతా భవన యజమానులకు సైతం నోటీసులు అందజేసి మీరు త్వరగా ఖాళీ చేసి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి, ఇది చెరువు ల్యాండ్ లో మీరు ఇల్లీగల్ గా కబ్జా చేసి ఈ భవనాలను నిర్మించుకున్నారు, ఇది ఫ్యూచర్ లో చెరువు వాటర్ నిండడం కారణంగా మీకు ప్రమాదం పొంచి ఉంటుంది, చెరువు వాటర్ అంతా కూడా మీ ఇంట్లోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ బేస్మెంట్ సరిగ్గా స్ట్రాంగ్ గా నిలబడలేదు, భవిష్యత్తులో ఏదైనా వరదలు వచ్చినప్పుడు మీ కుటుంబమే మునిగిపోతుందంటే ఒక విషయాన్ని తెలియజేస్తూ హైడ్రా వారు ఎంత చెప్పినా వినకపోవడంతో ఈ రోజు జేసీబీ
బుల్డోజర్లని తీసుకొచ్చి ఆ భవనాల్లో ఉన్నటువంటి సామాన్ అంతా బయటికి తీసేసి ఆ భవనంలో ఉన్నటువంటి కుటుంబాలందరూ కూడా బయటికి పంపించేసి హైడ్రా ముందుగా ఈ 3 భవనాలను కూల్చేసింది. అనంతరం ఆ చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి అన్ని వైపుల భవనాలను సైతం ఈ రోజు సాయంత్రంలో పూర్తిగా కూల్చేసి నీలమట్టం చేసేటువంటి అవకాశం ఉంది సునీత. అయితే రవితేజ, ముందుగానే ఏదైతే ఈ ప్రభావితమైన కుటుంబాలకు సంబంధించి వారు ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారు? పర్మిషన్స్ ముందుగానే ఉన్నాయా లేదంటే ఏంటి? FTL పరిధిలో ఈ భవనాలకు సాధారణంగా కన్స్ట్రక్షన్స్ కి ఎలాంటి అనుమతి ఇవ్వదు. కానీ వీళ్ళు తప్పుడు డాక్యుమెంట్లను క్రియేట్ చేసి సర్వే నెంబర్ వేరే పెట్టి ఎక్కడో ఇంటి అనుమతి తీసుకొని ఆ ఇంటి అనుమతిని తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళ నిర్మాణం చేపట్టి రకరకాలుగా మ్యానిపులేటింగ్ చేసి ఏదో రకంగా వారు అనుకున్న విధంగా ఆ నిర్మాణాలను చాలా ఏండ్ల పడి ఈ అధికారుల్ని మేనేజ్ చేసి నిర్మాణాలను చేపడతా ఉన్నారు. వీళ్ళు కడుతున్నటువంటి పరిసరాల ప్రాంతాల్లో వాటికి అనుమతులు రావని తెలిసి కూడా వేరే ప్రాంతాల్లో అనుమతులు తీసుకొచ్చి ఈ ప్రాంగణంలో దాన్ని నిర్మాణాలు చేసి ఇది మాకు అనుమతి ఉంది అంటూ మాత్రం వీళ్ళు అధికారులని బుకాయిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. చెరువు FTL ఆనుకొని కొంత దూరం వరకు బఫర్ జోన్ లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు అనే దానిపై కూడా గతంలో నుంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కొంతమంది అధికారులు కక్కుర్తి పడి ఆ రిపోర్ట్ అన్ని కూడా సక్రమంగానే ఉన్నాయి, అనుమతి ఇవ్వచ్చు అంటూ కూడా డబ్బులకు కక్కుర్తి పడి ఇష్టానుసారంగా ఈ అనుమతులు ఇవ్వడంతో హైదరాబాద్ లో డ్రైనేజ్ వ్యవస్థ ఆ రకంగానే నీటి సేఫ్ గా వెళ్లేటువంటి సౌకర్యాలు లేకుండా ఎక్కడికక్కడ నిలిచిపోవడము, త్రాగునీరు, వృధా నీరు, ఈ వర్షం పడితే పోనిక డ్రైనేజ్ నీరు, వీటన్నిటికీ కారణం ఈ చెరువులని కబ్జాకు గురి చేయడము, నాలాల పైన భవనాలను ఏర్పాటు చేయడము, అనుమతి లేని చోట వీళ్ళు అనుమతి ఉన్నట్టుగా కూడా భవనాలను ఏర్పాటు చేయడంపై మాత్రం హైడ్రా ఏర్పాటు తర్వాత వాటన్నిటికీ స్వస్తి బల్కి ఇక ముందు ఎలాంటి ఇంటి నిర్మాణాల విషయంలో హైడ్రా అనుమతి తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం జీవో చేస్తూ ఇప్పటి వరకు ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేసి చెరువు స్థలాన్ని కబ్జా చేసిన అందరిపై కూడా కొరడా జులిపిస్తూ ఈ రోజు అల్వాల్లో కూల్చివేస్తా ఉన్నారు. రైట్ రవితేజ.